ఫ్రెండ్స్, మీరు మీ లైఫ్ లో చాలా రకాల క్రియేచర్స్ స్టోరీస్ వినే ఉంటారు. కానీ ఒకవేళ ఈ మిథికల్ క్రియేచర్స్ కేవలం కథల్లో మాత్రమే కాకుండా రియల్ ప్రపంచంలో కూడా కెమెరాకు చిక్కితే ఎలా ఉంటుంది? అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం కెమెరాలో రికార్డ్ అయిన అటువంటి 10 మిథికల్ క్రియేచర్స్ గురించి చూద్దాం. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ లో పెట్టుకోండి. అలా చేస్తే నేను ముందు చేసే వీడియోస్ కి నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. నంబర్ 10, గ్రెమ్లిన్. ఫ్రెండ్స్, గ్రెమ్లిన్ అనేది ఒక వింతైన మిథికల్ క్రియేచర్. ఇది చూడ్డానికి చాలా పొట్టిగా పదునైన పళ్ళు కలిగి ఉండి చేసే అల్లరి పనుల వల్ల అది ఫేమస్ అయింది. ఈ క్రియేచర్ గురించి ఫస్ట్ టైం వరల్డ్ వార్ 2 టైంలో ప్రస్తావన వచ్చింది. అప్పట్లో బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు తమ ప్లేన్స్ లో ఏదైనా మెకానికల్ ఫాల్ట్ వస్తే అది గ్రెమ్లిన్ చేసిన పనే అని ఫిక్స్ అయిపోయేవారు. అవును ఫ్రెండ్స్, మిషన్లను పాడు చేయటమే గ్రెమ్లిన్ యొక్క మెయిన్ పని అని అప్పట్లో ప్రజలు నమ్మేవారు. అంటే విమానాల వైర్లు కట్ చేయటం, ఇంజిన్ ఫెయిల్ చేయటం లేదా కంట్రోల్స్ ని జామ్ చేయటం లాంటివి అన్నమాట. సరే, ఇదంతా పక్కన పెడితే ఫిలిప్పీన్స్ లోని సియారా మాడ్రే ఫారెస్ట్ లో కొందరు వ్యక్తులు ఒక చెట్టు పైన చాలా వింతైన క్రియేచర్ ను చూశారు. ఆ క్రియేచర్ కు ఒళ్ళంతా దట్టమైన వెంట్రుకలు ఉండి అచ్చం రెడ్ పాండా లాగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫారెస్ట్ లో రెడ్ పాండాలు అస్సలు ఉండవు. పైగా ఆ క్రియేచర్ చెవులు గ్రెమ్లిన్ లాగానే ఉన్నాయని, దాని హైట్ కూడా గ్రెమ్లిన్ అంతే ఉందని లోకల్స్ చెప్పారు. వారి లెక్క ప్రకారం ఇది ఒక గ్రెమ్లినే. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ థాట్స్ కమెంట్ లో షేర్ చేయండి. నంబర్ 9, ఫెయిరీ క్రియేచర్. డిఫరెంట్ కల్చర్స్ లో దీనిని రకరకాల పేర్లతో పిలుస్తారు. చాలా మంది పిక్సీ, లిటిల్ ఫెయిరీ లేదా స్ప్రైట్ అని అంటుంటారు. ఈ క్రియేచర్ బాడీ చాలా చిన్నగా సున్నితంగా ఉంటుంది. దీని రెక్కలు అచ్చం డ్రాగన్ ఫ్లైస్ రెక్కల్లాగానే ఉంటాయి. ఇది 2013లో జరిగిన ఒక సీన్. ఒక ఫాదర్ తన పిల్లల వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా ఆ పిల్లలు సడన్ గా ఒక చెట్టు మీద వింత క్రియేచర్ ను చూసామని చెప్పారు. ఇక ఆ తండ్రి దాన్ని వెతకడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఒక మిస్టీరియస్ క్రియేచర్ అతని వీడియోలో రికార్డ్ అయింది. ఇది చూడ్డానికి అచ్చం పిక్సీ లేదా అదే లిటిల్ ఫెయిరీ లాగానే ఉంది. దానికి ఒక చిన్న హ్యూమనాయిడ్ బాడీ, డ్రాగన్ ఫ్లైస్ లాంటి రెక్కలు ఉన్నాయి. ఈ వీడియో 2013లో రికార్డ్ అయింది. అప్పట్లో ఏఐ అంతగా లేదు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి. నంబర్ 8, వింగ్డ్ సర్పెంట్. ఫ్రెండ్స్, వింగ్డ్ సర్పెంట్ అనేది చాలా ఓల్డ్ అండ్ పవర్ఫుల్ మిథికల్ క్రియేచర్. దీని బాడీ మామూలు పాము లాగానే ఉంటుంది, కానీ దీనికి ఉన్న పెద్ద రెక్కలే దీని స్పెషాలిటీ. ఇవి ఆకాశంలో ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. ఇది ఎగిరేటప్పుడు గాలిలో అచ్చం పాము లాగే మూవ్ అవుతుందని చెప్తారు. మెక్సికోలోని సౌత్ ఏరియాలో ఒక దట్టమైన రెయిన్ ఫారెస్ట్ ఉంది. అక్కడి వైల్డ్ లైఫ్ గురించి స్టడీ చేయడానికి కొందరు ఎకాలజిస్టులు అక్కడికి వెళ్లారు. కానీ వారు అక్కడ ఒక షాకింగ్ సీన్ చూశారు. ఒక పాము లాంటి క్రియేచర్ రెక్కల ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ఇది చూడ్డానికి అచ్చం మిథికల్ గాడ్ క్వాట్జల్ కోటల్ లాగే ఉంది. ఇక ఈ వీడియో ఆ ఎకాలజిస్టులని షాక్ కు గురి చేసింది. నంబర్ 7, ద రేక్. ఫ్రెండ్స్, రేక్ అనేది ఒక మోడర్న్ మిథికల్ క్రియేచర్. ఇది ఇంటర్నెట్ లోని హారర్ స్టోరీస్ ద్వారా బాగా పాపులర్ అయింది. ఇది ఒక హ్యూమనాయిడ్ క్రియేచర్. దీనికి తెల్లటి చర్మం మరియు నల్లటి కళ్ళు ఉంటాయి. ఇది ముందుగా తన టార్గెట్ ని ఎంచుకుంటుంది. ఆ తర్వాత వారిని గంటల తరబడి ఫాలో చేస్తుంది. అవకాశం దొరకగానే దాడి చేసి చంపేస్తుంది. ఇంటర్నెట్ లో దీనికి సంబంధించి చాలా ఫొటోస్ ఉన్నాయి, కానీ అవన్నీ ఆల్మోస్ట్ ఫేక్. అయితే యుఎస్ఏ లోని అరిజోనా స్టేట్ లో ఒక రోజు అర్ధరాత్రి 12 గంటల టైంలో ఒక ఇంటి యజమాని తన పెరట్లోకి వెళ్ళగా ఒక భయంకరమైన క్రియేచర్ లోపలికి రావడానికి ట్రై చేయడం చూశాడు. అది వైట్ స్కిన్ తో ఉండి 2 కాళ్ల మీద నిలబడిన హ్యూమనాయిడ్ లా ఉంది. అతను వెంటనే పోలీసులకు కాల్ చేశాడు, కానీ పోలీసులు వచ్చే లోపే అది పారిపోయింది. ఈ వీడియో చాలా పాతది కాబట్టి ఇది ఏఐ చేసిన మ్యాజిక్ అని అస్సలు అనిపించట్లేదు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ లో చెప్పండి. నంబర్ 6, గోట్ మ్యాన్. ఫ్రెండ్స్, గోట్ మ్యాన్ అనేది నార్త్ అమెరికా కథల్లో వినిపించే ఒక ఫేమస్ స్క్రిప్టెడ్ క్రియేచర్. దీని బాడీ సగం మేక సగం మనిషి కలిసిన హైబ్రిడ్ లాగా ఉంటుంది. ఒకసారి కొందరు ఎక్స్ప్లోరర్స్ ఐస్లాండ్ లోని టేబుల్ మౌంటైన్స్ దగ్గర వెళ్తూ ఉండగా ఒక గుహ కనిపించింది. వారు వీడియో తీస్తుండగా ఆ గుహలో ఒక గోట్ మ్యాన్ కనిపించాడు. దానికి మేక్ కొమ్ములు, హ్యూమనాయిడ్ బాడీ ఉన్నాయి. ఆ క్రియేచర్ కాసేపు కనిపించి మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయింది. మరి ఈ వీడియోలోని క్రియేచర్ రియలేనా లేక ఫేక్ అని అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి.
నంబర్ 5 గార్గోయిల్స్. ఫ్రెండ్స్, గార్గోయిల్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ మిథికల్ క్రియేచర్స్. ఇవి ఎక్కువగా చర్చిల బయట కనిపిస్తాయి. ఇవి చర్చిని దుష్ట ఆత్మల నుంచి కాపాడతాయని ఒక నమ్మకం. అయితే మార్చ్ 8, 2019న యూట్యూబ్ లో ఒక వీడియో పబ్లిష్ అయింది. అందులో ఒక లేడీ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా ఒక చెట్టు పైన గార్గోయిల్ లాంటి క్రియేచర్ కూర్చుని ఉండడం చూసింది. ఆమె వీడియో తీయగా ఆ క్రియేచర్ అచ్చం గార్గోయిల్ లాగే ఉంది. కానీ దీనిపై రీసెర్చ్ చేస్తే అది AI తో చేసింది కాదు గాని ఒక CGI ప్రొడక్షన్ కంపెనీ క్రియేట్ చేసింది అని తెలిసింది. నంబర్ 4 మోత్మ్యాన్. ఫ్రెండ్స్, మోత్మ్యాన్ అనేది చాలా ఫేమస్ మిథికల్ క్రియేచర్. దీని గురించి ఫస్ట్ టైం వెస్ట్ వర్జీనియాలోని పాయింట్ ప్లెజెంట్ లో రిపోర్ట్ అయింది. ప్రజలు చెప్పేదాని ప్రకారం దీనికి హ్యూమనాయిడ్ బాడీ మరియు గబ్బిలం లాంటి పెద్ద రెక్కలు ఉంటాయి. ఇది కదిలితే అసలు శబ్దం రాదు. అయితే 2018లో కొందరు ఫ్రెండ్స్ వెస్ట్ వర్జీనియా అడవుల్లో నడుస్తూ ఉండగా ఒక వింత క్రియేచర్ ను చూశారు. ఒక చెట్టు మీద నల్లటి బాడీతో మెరిసే కళ్ళతో తమ వైపు చూస్తున్న మోత్మ్యాన్ ను చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే వాళ్ళు కూడా చూసింది. అయితే ఈ క్రియేచర్ గురించి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నంబర్ 3 చూపా కాబ్రా. ఫ్రెండ్స్, ఈ మిథికల్ క్రియేచర్ గురించి మీరు వినే ఉంటారు. దీని పేరు స్పానిష్ లోని 2 పదాల నుంచి వచ్చింది. చూపర్ అంటే పీల్చడం, కాబ్రా అంటే మేక. అంటే మేక రక్తాన్ని పీల్చే క్రియేచర్ అన్నమాట. అందుకే దీన్ని బ్లడ్ సక్కర్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా మేకలు, గొర్రెలు, కోళ్లపై దాడి చేస్తుంది. అయితే ఒకసారి ఒక నర్సు తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా తన అపార్ట్మెంట్ బయట ఒక చుపాకాబ్రాను చూసింది. అది ఏ జంతువుతోనూ పోలి లేదు. ఆమె ఆ వీడియోను రికార్డ్ చేసింది. ఇది AI లేదా CGI లాగా అసలు అనిపించట్లేదు. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి. నంబర్ 2 స్లెండర్ మ్యాన్. ఇదొక పొడవైన హ్యూమనాయిడ్ క్రియేచర్. ఇది ఎక్కువగా బ్లాక్ సూట్ వేసుకుని ముఖం ఫీచర్స్ ఏమీ లేకుండా ప్లెయిన్ గా ఉంటుంది. దీని వెనుక పొడవైన టెంటికల్స్ కూడా ఉంటాయి. నెట్ లో చాలా ఫోటోస్ ఉన్నా అవన్నీ ఆల్మోస్ట్ ఫేక్. కానీ ఇంగ్లాండ్ లోని నార్విచ్ లో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన చెట్ల మధ్య ఒక స్లెండర్ మ్యాన్ నిశ్శబ్దంగా నిలబడి ఉండడం చూశాడు. ఆ వ్యక్తి తనకు భ్రమ కలుగుతోందని అనుకున్నాడు. కానీ అది భ్రమ అయితే కెమెరాలో ఎలా రికార్డ్ అవుతుంది? నంబర్ 1 కిట్సునే. ఫ్రెండ్స్, కిట్సునే అనేది ఒక అందమైన జపనీస్ మిథికల్ క్రియేచర్. జపనీస్ మైథాలజీ ప్రకారం పవర్ఫుల్ కిట్సునేకి 9 తోకలు ఉంటాయి. ఒక వ్యక్తి జపాన్ లోని షిరాకామి సాంచి ఫారెస్ట్ లో దారి తప్పి వెళ్తూ ఉండగా ఒక కిట్సునేని చూశాడు. అతను వెంటనే వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. అడవిలో ఒక మెరిసే క్రియేచర్ ఎగురుతూ ఉండడం చూశాడు. దానికి కిట్సునే లాగా చాలా తోకలు ఉన్నాయి. వీడియో క్వాలిటీ చూస్తుంటే అది AI జనరేటెడ్ లా అనిపించట్లేదు. కానీ అది రియల్ కిట్సునేనా లేక ఏదైనా మోడలా అనేది డౌటే. నా ఒపీనియన్ తప్పుకోవచ్చు. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలానే ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.